గోదావరి గుప్తనిధి. రోహన్, అనన్య మరియు సమీర్లకు గోదావరి నది అంటే చాలా ఇష్టం. అది వారి ఆటస్థలం, వారి రహస్యాల నేస్తం. ఒకరోజు మధ్యాహ్నం పాత మర్రి చెట్టు దగ్గర నీళ్లలో రాళ్లు విసురుతూ ఆడుకుంటుండగా సమీర్ చెట్టు వేళ్ల మధ్య ఇరుక్కున్న వింత వస్తువును చూశాడు. అది ఒక చిన్న పాత చెక్కపెట్టె. పజిల్స్ అంటే ఇష్టపడే అనన్య తుప్పుపట్టిన గొళ్ళెంను జాగ్రత్తగా తీసింది. కిర్రుమని శబ్దంతో మూత తెరుచుకుంది. లోపల పాత వెల్వెట్ మెత్తపై ఎర్రటి దారంతో చుట్టబడిన ఒక పాత కాగితం ఉంది. ఒక పటం. రోహన్ కళ్ళు పెద్దవి చేసి గుసగుసలాడాడు. వారు దానిని జాగ్రత్తగా విప్పారు. అది చేతితో గీసిన వారి నదీ ప్రాంతపటం. దానిపై వింత గుర్తులు మరియు పులిదవడ అనే ప్రదేశం దగ్గర ఒక పెద్ద ఎక్స్ గుర్తు ఉంది. మరుసటి ఉదయం ముగ్గురు స్నేహితులు తమ సాహసయాత్రకు బయలుదేరారు. వారు మామిడి పండ్లు, నీళ్ల సీసాలు మరియు ఒక చిన్న పారను సర్దుకున్నారు. వారి మొదటి క్లూ ఒక బల్లపరుపు రాయిపై చెక్కబడిన చేప. పటంలో చేప కన్నును అనుసరించమని ఉంది అని అనన్య నది ఎగువకు చూపిస్తూ చెప్పింది. వారు ఉత్సాహంతో గుండెలు దడదడలాడుతుండగా నది ఒడ్డున నడిచారు. వారు రంగురంగుల పడవలను, బట్టలు ఉతుకుతున్న స్త్రీలను దాటారు. కాని వారి కళ్ళు ముందున్న దారిపైనే ఉన్నాయి. నది రెండుగా చీలిన ప్రదేశానికి చేరుకునేసరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. పటంలో జలపాతం ఉంది. రోహన్ పటాన్ని చూస్తూ అన్నాడు, మనం దాని వెనుకకు వెళ్ళాలి. వారికి దగ్గరలోనే నీటి హోరు వినిపించింది. జాగ్రత్తగా వారు రాతి కొండపై నుండి కిందకు పడుతున్న నీటితెరవైపు వెళ్లారు. అందరికంటే ధైర్యవంతుడైన సమీర్ లోతైన శ్వాస తీసుకుని చల్లని నీటి తుంపరల గుండా లోపలికి వెళ్లాడు. ఇది ఒక గుహ. అతని గొంతు ప్రతిధ్వనిస్తూ వెనక్కి అరిచాడు. ఒకరి తరువాత ఒకరు రోహన్ మరియు అనన్య అతనిని అనుసరించి ఆ రహస్యద్వారంలోకి వెళ్లారు. గుహ చీకటిగా చల్లగా ఉంది. వారి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక అది కనిపించింది. ఆ చిన్న గుహ మధ్యలో నాచు మరియు తీగలతో కప్పబడిన ఒక పెద్ద రాతి పెట్టె ఉంది. అది వారు మొదట కనుగొన్న పెట్టెకంటే చాలా పెద్దది. ముగ్గురూ కలిసి ఆ బరువైన మూతను ఎత్తారు. అది పెద్ద శబ్దంతో తెరుచుకుంది. వారి నోళ్లు తెరుచుకున్నాయి. ఆ పెట్టె బంగారం లేదా నగలతో నిండిలేదు. కాని అందమైన పాత పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు మరియు చక్కగా చెక్కబడిన చెక్క, బొమ్మలతో నిండి ఉంది. అది చాలా కాలం క్రితం నది ఒడ్డున నివసించిన ఒక తెలివైన వృద్ధ కథకుడి కోల్పోయిన నిధి. తాము బంగారం కంటే విలువైనది కనుగొన్నామని పిల్లలు గ్రహించారు. వారు కథల నిధిని అందరితో పంచుకోవడానికి ఒక బహుమతిని కనుగొన్నారు. మరియు అదే అన్నింటికంటే